అన్న పక్కన పత్తికొండ ఆ నియోజకవర్గంలోని ప్రజలు కూడా మాకు నంద్యాల మాదిరి జరిగితే బాగుంటుంది అనే పరిస్థితికి వచ్చిందంటే ఇక్కడ జరిగే అభివృద్ధి గమనించండి. మీరందరూ ఇక్కడ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉత్పత్తి మాటలు మాట్లాడడం, ఇక్కడ ఉత్పత్తి మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడ పరిస్థితి ఆరోహణ క్రమంలో పోతుంది. ఆయన పరిస్థితి కేసుల పరంగా అవరోహణ క్రమం రోజు డౌనే. అటువంటి జగన్మోహన్ రెడ్డి అతని యొక్క క్యాన్వాస్ చేసే వ్యక్తులు రోజు కోరుకునేది ఎక్కడ బ్రేక్ పడాలి. నేను మొన్ననే చెప్పినా మీకు, పందులను బయటికి పంపిస్తా అంటే కూడా బాధాకరం. అంటే మంచి జరుగుతుంది అనే బాధ. ఇంకా తిరగమనండి ఆ పందులు వాళ్ళను కలిసి ఒకే చోట. అసలు ప్రమాదమైన పరిస్థితి, దానివల్ల జబ్బులు వస్తాయి. చాలామంది ఢీ కొడితే కింద పడుతున్నారు. చాలామంది ముస్లిమ్స్కి అయితే ఒక వ్యతిరేకత దానివలన. అటువంటి మంచి చేసే ఆలోచన కూడా తుంచే రకం. మంచి అన్నది పెంచుమన్నా అని గురుజాడ అప్పారావు చెప్తే, మంచి అన్నది తుంచుమన్నా అనేది ఈయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఆయన సీఎం అయితేనే చేసేది. ముఖ్యమంత్రి గారు అనుభవం కానీ, ఆలోచన కానీ, చతురత కానీ, చైతన్యం కానీ ఉన్న వ్యక్తి ఇమీడియట్గా చేస్తుంటే దాన్ని ఆస్వాదించాల్సింది పోయి అదెందుకు ఇదేందుకు ఏంది ఇది. ఎవరైనా ప్రెస్ వాళ్ళు కానీ ఒకరు కానీ మిమ్మల్ని కూడా అడిగే ప్రశ్న, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే, చేయకూడదా? చేస్తే తప్పేంటి? ఒక మంచి ఆలోచన చేస్తే తప్పేంటి? అందరూ మీరెందుకు వచ్చినారు అని అంటే, అసలు ఒక పెళ్ళికి కానీ ఒక ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టూడెంట్ 10 పుస్తకాలు తెచ్చుకొని చదువుతాడు. వాడు కాంపిటీషన్లో సక్సెస్ కావాలి, వాడికి ఎక్కువ మార్కులు రావాలి. మేమందరం వచ్చి వాళ్ళందరూ వచ్చారు, మేమందరం వచ్చాము, రమ్మనండి. విజయమ్మ, షర్మిల, టోటల్ టీం రావాలా. పోటాపోటీ జరగాల, మంచి జరగాల. వాళ్ళు ఉత్తమ ప్రకటన, మేము ఉత్పాదన ప్రకటన. మేము చేస్తూనే ఉంటాం. టార్చ్ లైట్ వేసి వెతుకుతాం. పేద ప్రజలకు, ఉన్నత వర్గాలకు అందరికీ అనుకూలంగా పనులు చేస్తాం. వైండింగ్ అనేది కొందరికి ఉపయోగం. రేషన్ కార్డు, పెన్షను, లేకుంటే సందులో రోడ్డు, మంచినీళ్ళు, వీధి లైటు, గ్యాస్ పథకము, లేకుంటే కుట్టు మిషను, ప్రతి ఒక్కటి చేసే పథకాన్ని ఆస్వాదించాలి. అందరూ సంతోషపడాలి. అందులో మీరు కూడా భాగస్వామ్యమే. మీరు కూడా హైలైట్ చేసి రాయాలా. మాకు కూడా మంచి ఇల్లు కావాలా, మా బంధువులకు మంచి ఆరోగ్యశ్రీ జరగాల, మా జబ్బులు బాగుపడాలా, మాకు కూడా మా కుటుంబాలు బాగుపడాలని మీరు మా వైపు ముక్కి అసలు పోటీ పెట్టకూడదు అని రాయాలి. పోటీ పెట్టడం దండగా. ఇక్కడ అత్యధిక మెజార్టీ రాబోతుంది. మేము సర్వింగ్ చేస్తున్నాం. మా సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి. సర్వింగ్ చేస్తే సర్వే అనుకూలంగా ఉంటుంది. ఇంత స్థాయిలో ఎక్కడ ప్రపంచంలో లేని స్థాయిలో సీఎం గారు అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం బాగా అభివృద్ధి చేస్తామని చెప్పండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పండి అని చెప్తున్నాను. దానికోసము ప్రయత్నం. ఇది 2019కి సూపర్ డూపర్గా ఇక్కడ నంద్యాలలో నాంది స్టార్ట్ అయితే 19 ఎలక్షన్లో పార్టీ పుచ్చుకోవాలి వైఎస్ఆర్ పార్టీ. ఆ పరిస్థితి తీసుకొస్తాం. రైట్. ఇక్కడ